వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్‌ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్‌లో చైన్ రూల్ అనే టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నామండి. చైన్ రూల్ అనే టాపిక్ మనం చూసుకున్నట్లయితే ఇది మనకి టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ మీద సబ్ టాపిక్ అవుతుందండి. మన గణేష్ స్టడీ సెంటర్‌లో మన గణేష్ స్టడీ సెంటర్‌లో ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ అనేవి ఓల్డ్ బుక్ అండ్ న్యూ బుక్ చెప్పడం జరుగుతుందండి. దాంతో పాటుగా కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా చేయడం జరుగుతుందండి. దీంతో పాటుగా రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కూడాను మనం ఎన్టీపీసీ గ్రూప్ డికి సరిపడినట్లుగా చెప్పడం జరుగుతుంది. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 9346727991 అనే నంబర్‌కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్‌ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని కూడాను పూర్తి వివరాలను తెలుసుకోవచ్చండి. యాప్ లోగో ఈ విధంగా మనకు కనిపిస్తుందండి. చైన్ రూల్ అనే టాపిక్‌లో ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే 70 క్వెషన్స్ కంప్లీట్ చేసామండి. 71 నుండి చూద్దాం. A garrison of 2000 men as prevention of ration for 66 days. At the end of a fortnight, reinforcement arrives and it is found that ration will last only for 20 days more. The strength of the reinforcement is an incident. 200 మంది పురుషులు ఉన్న శిబిరంలో 66 రోజులు సరిపడా ఆహారం ఉందటండి. ఒక పక్షం చివరలో కొంతమంది అదనపు బలగం వచ్చి చేరిందటండి. మరియు రేషన్ 20 రోజులు మాత్రమే ఉంటుందని కనుగొనబడిందండి. అయినా అదనంగా వచ్చిన వారి సంఖ్య మనకు కావాలి. ఇక్కడ చూడండి మొత్తం ఎంతమంది ఉన్నారంటే 2000 మంది అండి. 2000 మందికి 66 రోజులకు సరిపోయే ఆహారం ఉందండి. 15 రోజులు పక్షం అంటే అర్థం ఏంటంటే 15 రోజులండి. 15 రోజుల తర్వాత కాబట్టి ఇంకెన్ని రోజులు ఉంటుందండి అది? 15 రోజుల వరకు ఫుడ్ తినేసారు కాబట్టి ఇంకెన్ని రోజులు ఉంటుందండి? 6 నుంచి 5 మేనేజ్ చేస్తే 1 ఇక్కడ 6 నుంచి 1 మేనేజ్ చేస్తే 5 అండి. అంటే 51 రోజులు సరిపోతుందండి. ఎంతమందికండి? 2000 మందికి 51 రోజులు సరిపోతుందండి. ఇంకా అదనంగా కొంతమంది జనాభా చేరారండి. ఎంతమంది చేరారు? ఎక్స్ అనుకున్నట్లయితే మొత్తం కలిపి ఏమవుతుందంటే 2000 ప్లస్ ఎక్స్ అవుతుందండి. వీళ్ళకి ఎన్ని రోజులు సరిపోతుందండి? 20 రోజులు మాత్రమే ఆ రేషన్ సరిపోతుందండి. అంటే అదనంగా ఎంతమంది వచ్చారో చూద్దాం మనం. మరి దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ ఇటువంటి క్వెషన్ ముందు వీడియోలో చేయడం జరిగింది. ఇది M1 అంటే ఇది M2 అండి. ఇది D1 అంటే ఇది D2 అండి. మనకు తెలిసి ఫార్ములా ఏంటంటే M1 D1 M2 D2 కాబట్టి దాని ప్రకారం మనం చేసుకున్నట్లయితే 2000 into 51 is equal to 2000 plus x into 20 days అండి. into 20. ఇప్పుడు రెండు మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో చూడండి ఇక్కడ. 51 into 2 చేయవలసి ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మనకు ఏది క్యాన్సిల్ చేయడానికి అవ్వదు కాబట్టి మల్టిప్లై చేయవలసి ఉంటుంది. లేదా ఇక్కడ 20తో క్యాన్సిల్ చేసేయండి. 20తో 20 వన్స్ అండి. 20తో చూసుకున్నట్లయితే 100 అనమాట. 100 into 51 ఏమవుతుందండి? 5100 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 2000 ప్లస్ ఎక్స్ అనమాట. మరి ఎక్స్ కావాలంటే ఏమవుతుందండి? 5100 మైనస్ 2000 అండి. అంటే ఏమవుతుందండి? 3100 అవుతుందండి. అంతే కదండి! 3100 అవుతుందండి. కాబట్టి 3100 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ మనం ఎక్కడ మిస్టేక్ చేయమో చూడండి ఇక్కడ. ఇక్కడ 51 సరిపోయింది. 66 పక్షం అంటే 15 సరిపోయిందండి. ఓకే అండి. మనకి ఇక్కడ 3100 వచ్చింది. ఇక్కడ మనకి ఆప్షన్‌లో 3100 లేదు. కాబట్టి ఈ ఆప్షన్‌లో ఉందేమో మాక్సిమం. ఈ ఆప్షన్‌లో 3100 ఉన్నట్లయితే మనకి ఈ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే. 3100 ఈస్ కరెక్ట్. మనం ఎక్కడ కూడా తప్పు చేయలేదు. కరెక్ట్‌గా చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 72 అండి. 72 ఏమిచ్చారండి? ఏ టీమ్ ఆఫ్ వర్కర్స్ వాస్ ఎంప్లాయిడ్ బై ఏ కాంట్రాక్టర్ హూ అండర్‌టుక్ టు ఫినిష్ 360 పీసెస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఇన్ ఏ సర్టెన్ నంబర్ ఆఫ్ డేస్. మేకింగ్ 4 more pieces per day than was planned. They could complete the job a day ahead of schedule. How many days did they take to complete the job? ఒక కాంట్రాక్టరు చేతి కార్మికుల బృందాన్ని ఒక వస్తువు యొక్క 360 విడిభాగాలను నిర్దిష్ట రోజులో పూర్తి చేయడానికి నియమించారండి. అనుకున్న దానికంటే రోజుకు 4 ముక్కలు ఎక్కువ తయారు చేస్తే వారు షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే పనిని పూర్తి చేయగలరండి. అయితే ఆ పని పూర్తి చేయడానికి వారు ఎన్ని రోజులు తీసుకుంటారని అడిగాడండి. చూడండి ఇక్కడ మనుషుల సంఖ్య ఇవ్వలేదండి. ఇవ్వలేదు కాబట్టి మనుషుల సంఖ్య అనేది మనం ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇక్కడ రెండో దానిలో కూడా మనుషుల సంఖ్య గురించి మనం మెన్షన్ చేయలేదు. అంటే మనుషులు అంటే సమానం అనుకుందాం. ఇక్కడ చూడండి చేతి కార్మికుల బృందం అన్నాడు. అనుకున్న దానికంటే 4 రోజులు అన్నాడు తప్ప గాని రోజుకు 4 ముక్కలు ఎక్కువ తయారు చేయడం వల్ల ఒక రోజు ముందు పూర్తవుతుందన్నాడు గాని, ఇక్కడ మనుషుల గురించి మనం ఎక్కడ డిస్కస్ చేయలేదు కాబట్టి మనకు మ్యాన్ అవసరం లేదనమాట. ఇక్కడ చూడండి ఒక వస్తువు యొక్క 320 విడిభాగాలు నిర్దిష్ట రోజులో పూర్తి చేశారు. నిర్దిష్ట రోజులంటే ఒక ఎక్స్ రోజుల్లో పూర్తి చేశారనుకోండి. ఎక్స్ రోజుల్లో పూర్తి చేసినట్లయితే ఎక్స్ రోజుల్లో ఎన్ని భాగాలు చేశారంటే 360 విడిభాగాలు చేశారండి.
ఎక్స్ రోజుల్లో 320 భాగాలు చేసినట్లయితే మరి ఒక రోజులో పని ఏమవుతుందండి 360/x అవుతుందండి. అంటే ఇది ఏమవుతుందండి సామర్థ్యం అవుతుందండి. అవునా కాదండి? సామర్థ్యం. ఇవేంటంటే డేస్ అండి. మరి ఇంకేమన్నాడండి రోజుకు 4 ముక్కలు ఎక్కువ చేస్తే అంటే రోజుకు 360 కాబట్టి రోజుకి 4 ముక్కలు ఎక్కువ చేస్తుంటే అర్థం ఏంటి 360/x ప్లస్ ఏమవుద్దండి 4 అనమాట. ఇది కూడా మనకి ఏమవుద్దండి సామర్థ్యమే కదండి. అంటే ఒక రోజులో ఇది మనకి ఫస్ట్ పార్ట్ అనమాట. సెకండ్ పార్ట్ లో చూసుకుని ఒక రోజులో 360 ప్లస్ 4 పార్ట్లు మనం తయారు చేసినట్లయితే అంటే ఇది ఏమవుద్దండి ఇది కూడా సామర్థ్యం అవుతుందండి. సామర్థ్యం అవుతుంది కాబట్టి ఇది N1 గా తీసుకోవచ్చు, ఇది N2 గా తీసుకోవచ్చు. ఏమన్నానండి వారు షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే పని పూర్తి చేయగలండి. షెడ్యూల్ ప్రకారం ఎన్ని రోజుల్లో పూర్తి చేయొచ్చు అనమాట. ఎక్స్ రోజుల్లో పూర్తి చేయొచ్చు కాబట్టి మొత్తం పని పూర్తి అవ్వడానికి ఎన్ని రోజులు అవుతుందండి x-1 అండి. ఒక రోజు ముందే కాబట్టి x-1 రోజుల్లో పని పూర్తి అయిపోతుందని అర్థం అనమాట. ఇప్పుడు మనకి ఏమేమి తెలుసు అండి డేస్ తెలుసు అండ్ సామర్థ్యం తెలుసు కాబట్టి మన ఫార్ములా తీసుకున్నట్లయితే d1n1 d2n2 అనే ఫార్ములా ఉపయోగించవచ్చండి. d1 అంటే x గా తీసుకోవచ్చండి. n1 అంటే మనం చూసుకున్నట్లయితే 360/x అనమాట. ఈజ్ ఈక్వల్ టు d2 తీసుకున్నట్లయితే x-1 అండి ఇంటూ 360/x ప్లస్ 4 అండి. ఇక్కడ చూడండి x క్యాన్సిల్ అయిపోయిందండి. ఏం మిగిలిందండి 360 మిగిలిందండి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి రెండింటికి ఎల్సిఎం చేసేయండి. x-1 ఇంటూ ఇక్కడ మనం ఎల్సిఎం చేస్తే ఏమవుతుందండి 360 ప్లస్ 4x అవుతుందండి బై ఎక్స్ అనమాట. ఈ ఎక్స్ కాస్ట్ ఇటు పంపించండి ఏమవుతుందండి ఇంటూ అయిపోతుంది కాబట్టి 360x అండి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్తో మల్టిప్లై చేసండి. ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ 360 ఏమవుతుందండి 360x అవుతుందండి. ఎక్స్ ఇంటూ 4x ఏమవుతుందండి ప్లస్ 4x² అవుతుందండి. -1 ఇంటూ 360 ఏమవుతుందండి -360 అవుతుందండి. నెక్స్ట్ -1 ఇంటూ 4x అంటే -4x అవుతుందండి. 4x ఇది మరి వేరే దాన్ని చూసుకోండి కలిపివద్దు. ఇప్పుడు చూడండి ఈ 360 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇది x² సారీ ఎక్స్ ఇంటూ 4x కదా. ఇప్పుడు ఏమైందండి 4x² -4x -360 వచ్చిందండి. ఈజ్ ఈక్వల్ టు 0 అన్ని 4తో పోతాయి కాబట్టి x² - x - 90 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. ఇప్పుడు దీన్ని మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి ఏమవుతుందండి x² - x - 90 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి 90ని మనము 10 9 అని రాసుకోవచ్చండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఇది రావాలి. వచ్చిందా లేదండి వచ్చిందండి. ఇప్పుడు మనం చెప్పుకున్నామండి ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు అంటే చూడండి 90కి మైనస్ అంటే కాన్స్టెంట్ మైనస్ ఉన్నప్పుడు రెండు వాల్యూస్ వస్తాయి. ఒకటి ప్లస్ లో వస్తుంది ఇంకోటి మైనస్ వస్తుంది అని చెప్పామండి. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు పెద్దదైతే ఏదైతే ఉందో దానికి ప్లస్ వాల్యూ వస్తుందండి. పెద్దది ఏముందండి 10 ఉంది కాబట్టి దానికి ప్లస్ వాల్యూ వస్తుంది. చిన్నదానికి మైనస్ వస్తుంది అనమాట. అంటే +10 -9 కరెక్ట్ అవుతుంది అనమాట. +10 -9 మరి ఏది మనం తీసుకుంటామంటే +10 తీసుకుంటామా -9 తీసుకుంటామంటే ఎక్స్ అంటే ఏంటంటే రోజుల సంఖ్య అండి. రోజుల సంఖ్య ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండే అవకాశం లేదు కాబట్టి మనం ప్లస్సే తీసుకోవాలండి. కాబట్టి x ఏమవుతుంది చూడండి ఆ పని పూర్తి చేయడానికి వారు ఎన్ని రోజులు తీసుకుంటారంటే 10 రోజులు తీసుకుంటారండి. 10 రోజులు ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చండి. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 73 ది వర్క్ డన్ బై ఏ ఉమెన్ ఇన్ 8 hours ఇన్ ఈక్వల్ టు ది వర్క్ డన్ బై ఏ మ్యాన్ ఈ 6 hours and by boy in 12 hours. If working 6 hours per day, 9 men can complete a work in 6 days. Then in how many days can 12 women and 12 boys together finish the same work working 8 hours per day? చూడండి 8 గంటల్లో స్త్రీ చేసే పని 6 గంటల్లో పురుషుడు చేసే పని అబ్బాయి 12 గంటల్లో చేసే పనికి సమానం అండి. ఓకేనండి. అంటే అర్థం ఏంటండి 8 గంటల్లో ఎవరండి స్త్రీ చేయాలి. కాబట్టి స్త్రీది ఒక పని ఎక్స్ అనుకున్నట్లయితే 8 గంటల్లో ఒక గంటలో పని ఎక్స్ అనుకున్నారు అనుకోండి లేదా స్త్రీకి ఉమెన్ అని అంటాం కాబట్టి డబ్ల్యూ తీసుకోండి. అంటే 8 ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు 6 men ఈజ్ ఈక్వల్ టు 12 బాయ్ అనమాట. ఇంకేమి ఇచ్చాడండి చూడండి రోజుకు 6 గంటలు పని చేస్తే 9 మంది పురుషులు 6 రోజుల్లో పని పూర్తి చేయగలండి. ఇక్కడ పురుషుల సంఖ్య ఇచ్చాడు కాబట్టి మనం దీన్ని M1 గాను దీన్ని H1 గాను 6 రోజులు అంటే దీన్ని T1 గా తీసుకోవచ్చండి. మరి ఇక్కడ మనం చూడండి 12 మంది పురుషులు 12 మంది మహిళలు 12 మంది బాలురు అన్నారండి. ఇక్కడ మనకి M1 పురుషుల్లో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా పురుషుల్లో మార్చుకోవాల్సి ఉంటుందండి. ఏమి ఇచ్చాడండి 12 మంది మేల్ అండి 12 మంది ఉమెన్ అండి 12 మంది చిల్డ్రన్స్ అనమాట బాయ్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి దేనిలో రావాలంటే దీనిలోకి రావాలండి ఎంలోకి రావాలి. ఇక్కడ చూడండి మనకి 6m 6m ఈజ్ ఈక్వల్ టు 8w ఇచ్చాడండి. 6m ఈజ్ ఈక్వల్ టు 8w అయినట్లయితే చూడండి 6m ఈజ్ ఈక్వల్ టు 8w అయినట్లయితే మరి 12w ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది
12 ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 12/8 ఇంటూ 6 అవుతుందండి. ఇక్కడ చూడండి 4తో 4 2s అండి, 4తో 4 3s అండి, 2తో 2 3s అండి, అంటే ఏమవుతుందండి 9 అవుతుందండి. కాబట్టి ఈ 12 మెన్ అలా ఉంచియండి, ఈ 12 ఉమెన్ బదులుగా ఏం రాసుకోవచ్చండి 9 మెన్ అని రాసుకోవచ్చండి. అంటే 12 మంది స్త్రీలు 9 మంది పురుషులతో సమానం అండి. నెక్స్ట్ ఇక్కడ 12b అని ఇచ్చాడండి. 12b ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 6m అండి. కాబట్టి 6m అని డైరెక్ట్ గా రాసివచ్చు. 12b ఈజ్ ఈక్వల్ టు 6m కాబట్టి డైరెక్ట్ గా 6 అని రాసి మొత్తం చూడండి ఎంతమంది అంటే వీళ్ళందరూ కలిసి అన్నాడు చూడండి. మరి అని ఇచ్చేటప్పుడు ప్లస్ చేసుకోవాలి. 12 ప్లస్ 9 అంటే 21 అండి. 21 ప్లస్ 6 అంటే 27 అండి. అంటే 27m అనమాట. అంటే m2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 27 అవుతుందండి. రోజుకి ఎన్ని గంటలు అండి 8 గంటలు చొప్పున. అంటే h2 ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడండి. మనకు కావాల్సింది ఏంటంటే ఎన్ని రోజులు అంటే d2 కావాలండి. మనకు ఫార్ములా ఏంటంటే m1 d1 h1 ఈజ్ ఈక్వల్ టు m2 d2 h2 అండి. ఈ ఫార్ములా ప్రకారం మనం చూసుకున్నట్లయితే m1 ఎంత అండి, m1 చూడండి 9 అండి, 9 ఇంటూ d1 చూడండి 6 రోజులు అండి, h1 కూడా 6 అండి, ఈజ్ ఈక్వల్ టు m2 చూడండి 27 అండి, రోజుకి అండి 8 గంటలు అండి, d2 తెలియదండి, d2 ఇంటూ రోజుకి 8 గంటలు కూడా ఇంటూ 8 అండి. ఇప్పుడు మనకు d2 కావాలి కాబట్టి మిగిలిన పంపించండి. 9 ఇంటూ 6 ఇంటూ 6 9 ఇంటూ 6 ఇంటూ 6 బై 27 ఇంటూ 8 అనమాట. ఇక్కడ చూడండి 9 1s 9 3s అండి. 3తో చూసుకుంటే 3 1s 3 2s అండి. 2 ఇంటూ 8 అంటే 2 ఇంటూ 6 అంటే ఏమవుతుందండి 12 అవుతుందండి. 12/8 అండి. 12/8 అంటే 4తో చూసుకున్నట్టయితే 4 3s అండి, 4తో 4 2s అండి, అంటే 3/2 వచ్చిందండి. 3/2 మనం ఏం రాసుకోవచ్చు 1 and 1/2 అని రాసుకోవచ్చు అండి. అంటే 1 and 1/2 డేస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 1 and 1/2 ఎక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ ఉందండి. కాబట్టి 1 and 1/2 డేస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు అండి. ఓకేనండి. ఇక్కడ మనము ఈ ఫస్ట్ కండిషన్ ఆధారంగా మనం చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు చూడండి, ఇక్కడ పురుషులు ఇచ్చాడు కాబట్టి మనం అన్ని కూడా పురుషుల్లోకి మార్చుకోవాలి, మేల్లోకి మార్చుకోవాలి. ఓకేనండి. ఇక్కడ మనకు ఉమెన్ ఉంది, బాయ్ ఉంది, కానీ దేనిలోకి మార్చామండి మేల్లోకి మార్చామన్నమాట. ఆ విధంగా మార్చుకోగలిగితే మీకు సింపుల్ ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 74 అండి. క్వశ్చన్ నెంబర్ 74 ఏమి ఇచ్చాడండి, 12 men and 18 boys వర్కింగ్ 7.5 hours a day can do a piece of work in 60 days. If a man working equal to 2 boys, then how many boys will be required to help 21 men to do twice the work in 50 days, working 9 hours a day? 12 మంది పురుషులు మరియు 18 మంది బాలురు రోజుకు 7.5 గంటలు పనిచేస్తూ 60 రోజుల్లో ఒక పని పూర్తి చేయగలుగుతుంది. ఒక పురుషుడు చేయగలిగిన పని ఇద్దరు అబ్బాయిలు చేయగలిగితే రోజుకు 9 గంటలు పనిచేస్తూ 50 రోజుల్లో రెట్టింపు పనిని 21 మంది పురుషులు ఎంతమంది బాలురు సహాయంతో అంటే 21 మంది పురుషులతో ఎంతమంది బాలురు సహాయానికి నియమించవలని అడుగుతున్నాడండి. ఈ క్వశ్చన్ లో ఏమేమి ఇచ్చాడో నీట్ గా రాసుకోండి. 12 మంది పురుషులు మరియు 18 మంది బాలురు అన్నాడు కాబట్టి 12 మంది పురుషులు అండి, 12 మెన్ ప్లస్ 18 బాలురు 18 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి రోజుకు 7.5 గంటలు చొప్పున, రోజుకు 7.5 గంటలు చొప్పున అంటే 15/2 గంటల చొప్పున ఎన్ని రోజులు అంటే 60 రోజుల్లో ఒక పని పూర్తి చేయగలండి. 60 రోజుల్లో. ఇక్కడ మనకి 12m ప్లస్ 18b చూడండి, మనకి రెండు కలిపి ఉంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి. ఇంకేం కనుక్కోమన్నాడంటే 21 మంది పురుషులతో ఎంతమంది బాలురు సహాయానికి అన్నాడు కాబట్టి 21 మంది పురుషులు అండి మేలు, ఇంకా మనకి ఎంతమందో తెలియదండి ఎవరండి బాలురు ఎక్స్ అనుకున్నాం అనమాట. వీళ్ళు 50 రోజుల్లో రోజుకి 9 గంటలు చొప్పున, రోజుకి 9 గంటలు చొప్పున 50 రోజుల్లో 50 రోజుల్లో రెట్టింపు పని అన్నాడండి. అంటే ఇక్కడ పని కూడా మనం తీసుకోవాలి. పని ఒక పని అనుకున్నామండి. అంటే W1 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే W1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మాత్రం W2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 అవుతుంది. అంటే రెట్టింపు పని అనమాట. ఓకేనండి. మనకేం తెలుసు అండి, హెచ్ తెలుసు అండి, అలాగే డి తెలుసు, డబ్ల్యూ కూడా తెలుసు, ఇది ఎం అండి. మరి ఇక్కడ ఎక్స్ అనేది మనం దేనికి తీసుకున్నాం, అబ్బాయిల సంఖ్య తీసుకున్నాం కాబట్టి అబ్బాయిలోకి మార్చండి మొత్తం కూడా, అంటే మేల్ ని అబ్బాయిలోకి మార్చండి. ఇక్కడ ఇచ్చేది చూడండి, ఇక్కడ ఒక పురుషుడు చేయగలిగిన పనిని ఇద్దరు అబ్బాయిలు చేయగలిగితే ఒక పురుషుడు ఇజ్ ఈక్వల్ టు ఇద్దరు బాయ్స్ అండి. అలా మనం చూసుకున్నట్లయితే 12 మంది పురుషులు చూసుకున్నట్లయితే 24 మంది బాయ్స్ అవుతారండి, ప్లస్ 18 బాయ్స్. అంటే ఏమవుతుందండి 24 ప్లస్ 18 చూడండి ఎంత అంటే 42 అవుతుందండి. 42 మంది బాయ్స్ అవుతారు అనమాట. అంతే కదండి. 4 + 8 అంటే 12, 2 + 1 అంటే 3 + 1 అంటే 42 అవుతుంది. 42 బాయ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే 21 2s 42 అవుతుంది. అంటే 42 బాయ్స్ ప్లస్ ఇది ఒక బాయ్స్ అనమాట. 42 బాయ్స్ ప్లస్ ఇది ఒకటి అండి
ప్లస్ ఎక్స్ రాసుకోండి. ఇది కావాలన్నమాట మనకి. అంటే ఇది M1 ఇది M2 గా తీసుకోండి. తీసుకొని చేయండి. ఇక్కడ ఏమున్నాయండి? M ఉంది, H ఉంది, D ఉంది, W ఉందండి. ఈ మూడిటి ఆధారంగా మనం ఫార్ములా చూసుకున్నట్లయితే ఏమవుతుందండి? M1 D1 H1 బై W1 ఇజ్ ఈక్వల్ టు 4 ఇచ్చాడు కాబట్టి M2 D2 H2 బై W2 అవుతుందండి. చూడండి, ఇప్పుడు మనకి ఆ ఫార్ములా ప్రకారం చేసినట్లయితే ఏమవుతుందండి? 42 ఇంటూ డేస్ చూడండి 60 అండి, ఇంటూ అవర్స్ చూడండి 15/2 అనమాట. హోల్ బై W1 అంటే 1 అండి ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 42 ప్లస్ ఎక్స్ అనమాట. 42 ప్లస్ ఎక్స్ ఇంటూ ఇక్కడ డి చూడండి 50 డేస్ అనమాట, ఇంటూ అవర్స్ చూడండి 9 అవర్స్ అంటే బై 2 అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఏమైనా క్యాన్సిల్ చేయగలమంటే చేయండి. మనకేం ఈ 42 ప్లస్ ఎక్స్ మాత్రం ఉంచండి, మిగిలినట్టు పంపించండి. మిగిలిన పంపించినట్లయితే చూడండి 2 1 2 30 అండి. ఇక్కడ మనకి ఏముంటుందండి? 42 ఇంటూ 30 ఇంటూ 50 మిగిలిందండి. ఇక్కడ బైలో ఉంది ఏంటంటే 2 కాబట్టి ఇది ఇంటూ 2 అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 42 ఎక్స్ 42 ప్లస్ ఎక్స్ ఇక్కడ ఉంచండి. 42 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు కావాలి. రిమైనింగ్ ఇటు పంపించండి. ఏమవుతుందండి? బై 50 ఇంటూ 9 అవుతుందండి. ఈ 0 క్యాన్సిల్ అయిపోయిందండి. 5 1 5 3 అండి. 3తో చూసుకున్నట్లయితే 3 1 3 3 అండి. ఈ 3 క్యాన్సిల్ అయిపోయిందండి. ఏం మిగిలిందండి మనకి? 42 ఇంటూ 2 మిగిలిందండి. అంటే 42 ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 84 మిగిలిందండి. దట్ ఇంప్లైజ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 84 మైనస్ 42 అంటే 42 అవుతుందండి. మరి ఎక్స్ అంటే ఏమనుకున్నామండి మనము? ఎక్స్ అంటే మనకు బాయ్స్ అనుకున్నాం కాబట్టి ఎంతమంది బాయ్స్ అండి? 42 మెంబర్స్ అనమాట. 42 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీరు ఈ రెండు తీసుకోవడం వస్తే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 75 అండి. ఇఫ్ 3 men or 6 boys can do a piece of work in 10 days, working 7 hours a day, how many days will it take to complete a piece of work twice as large with 6 men and 2 boys working together for 8 hours a day? ముగ్గురు పురుషులు లేదా 6 మంది బాలురు రోజుకు 7 గంటలు పని చేస్తూ 10 రోజుల్లో ఒక పని చేయగలిగితే 6 మంది పురుషులు మరియు 2 అబ్బాయిలతో కలిసి రోజుకు 8 గంటల చొప్పున కలిసి రెట్టింపు పని చేయడానికి ఎన్ని రోజులు కావాలని అడుగుతున్నాడండి. ఇటువంటి మోడల్లో మనం ఆల్రెడీ క్వశ్చన్ చేయడం జరిగిందండి. లేదా ఉంది కాబట్టి మనం ఈజీ కూడా పెట్టుకోండి. ఇక్కడ చూడండి మరియు ఉంది కాబట్టి ప్లస్ అనమాట. ఓకేనండి. ఇక్కడ ఏంటంటే ముగ్గురు పురుషులు అండి. ముగ్గురు పురుషులు ఈజ్ ఈక్వల్ టు 6 మంది బాలురు అనమాట. 6 మంది బాలురు అంటే 1 m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2b అవుతుంది. ఇంకా మనకేమి ఇచ్చాడండి? 6 మంది పురుషులు 2 అబ్బాయిలను ఇచ్చాడండి. అంటే 6 మెన్ మరియు ఇచ్చాడు ప్లస్ పెట్టుకోవాలి. 2 అబ్బాయిలు 2 బాయ్స్ అనమాట. ఇప్పుడు చూడండి, ముగ్గురు పురుషులు 6 మంది పురుషులు అండి. అంటే మార్చేటప్పుడు మనకి అంటే హోల్ నెంబర్ వచ్చేస్తుందండి. అంటే పూర్ణ సంఖ్య 6 మంది బాలురు ఈజ్ ఈక్వల్ టు ముగ్గురు పురుషులు కాబట్టి అబ్బాయిల్ని పురుషులుగా మార్చినట్టుగా ఫ్రాక్షన్ వచ్చేస్తుందండి. కాబట్టి ఎవరిని మారుస్తారండి? పురుషుల్ని అబ్బాయిలుగా మార్చేయండి. పురుషుల్ని అబ్బాయిగా మార్చినట్టు చూడండి, ఇక్కడ 6 మంది పురుషులు ముగ్గురు పురుషులు 6 బాలులతో సమానం అండి. అదే 6 మంది పురుషులు అయితే డబుల్ అనమాట. ఇక్కడ చూసుకుంటే బాగా అర్థమైపోతుంది. ఒక పురుషుడు 2 అబ్బాయిలకి సమానం. అలాగే 6 పురుషులు అంటే 6లో 12 మంది బాయ్స్ కి సమానం అండి. 12 ప్లస్ 2 అంటే మొత్తం ఏమవుతుందండి? 14 మంది బాయ్స్ అవుతారండి. 14 మంది బాయ్స్ అంటే ఈ 14 మంది బాయ్స్ రోజుకి 7 గంటల చొప్పున 10 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలరండి. ఒక పనిని పూర్తి చేయగలరు అనమాట. నెక్స్ట్ ఏమన్నాడండి? ఇంకా ఇంకోటి ఇచ్చాడంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి. మరి ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే బాయ్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా బాయ్స్ తీసుకోండి. మనం రివర్స్ చేసి ఉంటామేమో. ఈ 14 బాయ్స్ ఉంటుండగా మనం ఏం తీసుకోవాలి? ముగ్గురు పురుషులను తీసుకోవాలి, లేదా 6 మంది బౌలర్ని తీసుకోవాలి. మనం బౌలర్లో మార్చాం కూడా బౌలర్గా తీసుకోండి. 6 మంది బౌలర్ అనమాట. ఇది నేను రివర్స్ తీసుకున్నాను. అంటే దీనిది సెకండ్ ఇక్కడ ఉంది, అది ముందు తీసుకోవాల్సింది తీసుకున్నాను అనమాట. 6 మంది బౌలర్లు 7 గంటలు పని చేస్తూ 10 రోజుల్లో ఒక పని పూర్తి చేయగలరండి. ఇక్కడ చూడండి 6 మంది పురుషులు మరియు 2 అబ్బాయిలు మొత్తం కలిపి ఎంతమంది అంటే 14 మంది బౌలర్ అయ్యారండి. 14 మంది బౌలరు రోజుకి 8 గంటలు చొప్పున రెట్టింపు పనిని చేయడానికి ఎన్ని రోజులు తీసుకుంటారో మనకు కావాలన్నమాట. ఏమేమి ఇచ్చాడు చూడండి, ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మెంబర్స్ ఇచ్చాడండి, నెక్స్ట్ అవర్స్ ఇచ్చాడండి, డేస్ ఇచ్చాడు, వర్క్ ఇచ్చాడండి. అంటే ఫార్ములా ఏమవుతుందండి? M1 D1 H1 బై W1 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు M2 D2 H2 బై W2 అవుతుందండి. దాని ప్రకారం చేయండి. M1 అంటే 6 అండి, 6 ఇంటూ D1 అంటే 10 ఇంటూ 7 బై 1 అండి ఈజ్ ఈక్వల్ టు 14 ఇంటూ D2 ఇంటూ 14 కాదు సారీ 8 అండి, 8 అవర్స్ కదా, బై W అంటే 2 అండి. చూడండి పని ఏమవుతుంది? ఇక్కడ రెట్టింపు పని అన్నాడు కాబట్టి 2 అవుతుంది అనమాట.
ఓకే, ఇప్పుడు చూడండి 2 1s 2 4s అండి, 7 1s 7 2s అండి. 2 తో చూడండి 2 1s 2 5s అండి, 2 1s 2 5s. మరి ఇంకా చూడండి, ఇంకా ఇక్కడ 2 తో 2 2s అండి, 2 తో 2 3s అండి. మరి D2 ఈజ్ ఈక్వల్ టు 3 5s 15 మిగిలిందండి. ఇక్కడ ఏం మిగిలిందండి? 2 మిగిలిందండి. 15/2 అండి. 15/2 అంటే మనం 7.5 డే అని రాసుకోవచ్చు అండి, 7.5 డే. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 76 అండి. 2 men and 7 boys can do a piece of work in 14 days. 3 men and 8 boys can do the same in 11 days. Then 8 men and 6 boys can do 3 times the amount of this work in. ఇద్దరు పురుషులు మరియు 7 మంది బాలురు 14 రోజుల్లో పని చేయగలరండి. ముగ్గురు పురుషులు మరియు 8 మంది బాలురు 11 రోజుల్లో అదే పని చేయగలరండి. అప్పుడు 8 మంది పురుషులు మరియు 6 మంది బాలురు 3 రెట్ల పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుందని అడిగాడండి. ఇది ఒక మోడల్ అనమాట, చాలా ఇంపార్టెంట్ కూడాను. ఇది హార్డ్ లెవెల్స్ అండి. మీకు ఎస్ఎస్సి సిజిఎల్ కానీ బ్యాంక్స్ కానీ ఇటువంటి క్వశ్చన్స్ కి ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి. మరి ఎస్ఐ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, కరెక్ట్ గా చూసుకోండి. చూడండి ఏమేమి ఇచ్చాడు, ముందు రాయండి. ఇద్దరు పురుషులు ఉన్నాడు కాబట్టి 2 మేల్ అనమాట. మరియు అంటే ప్లస్ అండి, 7 బాలుర్ అండి, 7 బి అండి. మరి 14 రోజులు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 14 డేస్ అండి, 14 డేస్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చాడంటే ముగ్గురు పురుషులు మరియు అంటే ప్లస్ 8 మంది బాలుర్ అండి, 8 బి ఈజ్ ఈక్వల్ టు 11 డేస్ అనమాట, ఈజ్ ఈక్వల్ టు 11 డేస్. ఇప్పుడు దీని ఆధారంగా మనం చూసుకున్నట్లయితే 2m + 7b ఈజ్ ఈక్వల్ టు 14 డేస్, 3m + 8b ఈజ్ ఈక్వల్ టు 11 డేస్ అనే ఆధారంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఈ 14 తో దీనికి మల్టిప్లై చేసేయండి. 14 తో మల్టిప్లై చేసినట్లయితే మనకి ఏమవుతుందండి, రెండింటి నుండి సింపుల్ గా ఇలా రాసుకోండి, ఆరో మార్క్ పెట్టి రెండింటి నుండి ఈ 14 తో దీనికి మల్టిప్లై చేసేయండి, 11 తో దీనికి మల్టిప్లై చేసేయండి. ఒక షార్ట్ కట్ అనమాట. 14 2s ఎంత అండి, 28 అండి, అంటే 28 m ప్లస్ 14 7s అండి, 84 98 కాబట్టి 98 అని రాసుకో, 98 బి అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 11 తో చేసినట్లయితే 11 3s 33 అండి, 33m ప్లస్ 11 8s 88 బి అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఈ 33 తీసుకొచ్చాడు కదా, ఈ 28 పంపించారు అనుకుంటే అప్పుడు ఏమవుతుందండి, 33 - 28 m అవుతుందండి. ఈ 88 తీసుకొచ్చారు అనుకోండి, 98 - 88 బై m అవుతుంది. 88 ని ఇటు తీసుకొచ్చాం, లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం. 33 నుంచి 28 మైనస్ చేసినట్లయితే 5m అండి, 5m ఈజ్ ఈక్వల్ టు 10 ఇది బి, సారీ బి, ఇది 10b అవుతుందండి. ఎందుకంటే 98 నుంచి 88 మైనస్ చేస్తే బి అనమాట. దేర్ఫోర్ m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2b అవుతుంది, m ఈజ్ ఈక్వల్ టు 2b. దీన్ని ఉపయోగించి మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇప్పుడు కండిషన్ 1 కానీ కండిషన్ 2 కానీ తీసుకోండి, ఏదో ఒకటి తీసుకొని ట్రై చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చాడండి, 8 మంది పురుషులు 6 మంది బాలురు అన్నాడండి. ఇప్పుడు 8 మంది పురుషులు 6 మంది బాలురు అన్నాడండి. 6 మంది బాలురు 3 రెట్ల పనిని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నట్టు. కాబట్టి ఇక్కడ మనకి చూడండి, బాలుర్ని మారుస్తామో నెక్స్ట్ పురుషులను మారుస్తామో మీ ఇష్టం అనమాట, ఏదైనా మార్చుకోవచ్చు. మరి ఒక మేల్ ఈజ్ ఈక్వల్ 2b కాబట్టి మనకి ఫ్రాక్షన్ గా రాకూడదు అనుకుంటే మాత్రం సింపుల్ గా మనం ఏం చేయాలంటే ఈ పురుషుల్ని బాలురుగా మార్చేద్దామండి. పురుషుల్ని బాలురుగా మార్చిస్తే చూడండి, దీని నుంచి మనం చూసుకున్నట్లయితే ఇద్దరు పురుషులు అంటే ఏమవుతుంది, నలుగురు బాయ్స్ బాలురు అవుతారండి. 4 + 7 అండి, అంటే 11 మంది బాలురు అనమాట. 11 మంది బాలురు 14 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలరు అనమాట, ఒక పనిని పూర్తి చేయగలరండి. మరి దీని నుండి చూసుకున్నట్లయితే 8 అండి, 8 నెలలు 16 అవుతుంది, 16 + 6 అండి, 16 + 6 అంటే ఏమవుతుంది, 22 మంది బాలురు అనమాట. 22 మంది బాలురు ఏమన్నాడండి, 22 మంది బాలురు 3 రెట్ల పనిని ఎన్ని రోజుల్లో పడుతుంది అనమాట. ఇక్కడ ఎన్ని రోజుల్లో తెలియదు, ఇక్కడ పని ఎంత అంటే 3 రెట్ల పని అండి. అయితే ఎన్ని రోజులు పడుతుందో చూడండి. ఇక్కడ మనకి ఏం తెలుసు అంటే ఎం తెలుసు అండి, ఇక్కడ చూడండి బ్లాకింగ్ తో రాసి చూపిస్తాను. మనకి ఎం తెలుసు అండి, మెంబర్స్ తెలుసు, డేస్ తెలుసు, వర్క్ తెలుసు అండి. కాబట్టి మన ఫార్ములా ఏమవుతుందండి, M1D1/W1 ఈజ్ ఈక్వల్ టు M2D2/W2 అవుతుందండి. దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే M1 ఎంత అండి, 11 అండి, ఇంటూ D1 ఎంత అండి, 14 అండి. పని మనం చూసుకున్నట్టు 1 అనమాట, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 22 × D2/3 అండి. 11 1s 11 2s అండి. 2 తో చూసుకున్నట్లయితే 2 1s 2 7s అండి. అంటే D2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 3 అటు వెళ్ళిపోతుంది కాబట్టి 7 × 3 అంటే 21 డేస్ పడుతుందండి. ఎన్ని రోజులు పడుతుందండి, 21 డేస్ పడుతుందండి. 21 డేస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 21 డేస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎక్కడ ఉందండి, సి ఆప్షన్ ఉంది కాబట్టి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ మెథడ్ మీరు గుర్తుంచుకోండి, రెండు కలిసి ఇచ్చినప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే
ఇలాగ చూడండి ఇక్కడ మనకి కండిషన్స్ చూడండి. ఇదొక కండిషన్, ఇదొక కండిషన్, ఇదొక కండిషన్, మళ్ళీ కనుక్కోవాల్సి వస్తుందన్నమాట. అంటే చూడండి ఎక్స్‌వైలో ఒక ఈక్వేషన్ లా ఉందండి. మళ్ళీ ఎక్స్‌వైలో ఈక్వేషన్ ఉంది. మరొక ఎక్స్‌వై కనుక్కోవాల్సి వస్తుందన్నమాట. అంటే ఈ రెండిటిని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండిటిని సాల్వ్ చేయాలి కాబట్టి దీన్ని ఏం చేసామంటే ఇక్కడున్న డేస్‌తో దీన్ని గుణించామండి. ఇక్కడున్న డేస్‌తో దీన్ని గుణించామండి. గుణించేసి 2 ఈక్వల్ చేసామన్నమాట. ఓకేనండి. అలా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. చాలా సింపుల్ మెథడ్ అన్నమాట. ఎప్పుడంటే ఇలా 2 స్టేట్మెంట్స్ ఇచ్చి థర్డ్ స్టేట్మెంట్ వాల్యూ కనుక్కోవాలనుకున్నప్పుడు మాత్రం ఇది ఉపయోగపడుతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 78. ఇఫ్ 2 meters 60 centimeters cloth is required for one shirt, then the cloth required for 7 shirts is అని ఇచ్చాడండి. ఒక చొక్కా కోసము 2 మీటర్ల 60 సెంటీమీటర్ల వస్త్రము అవసరమైన 7 చొక్కాల కోసం ఎంత వస్త్రం అవసరం అవుతుందన్నాడండి. ఒక చొక్కా కోసం చూసుకున్నట్లయితే ఎంతండి 2 meters 60 సెంటీమీటర్స్ అండి. అలాంటిది 7 వస్త్రాలకైతే ఏమవుతుందండి ఇంటూ 7 అవుతుందన్నమాట. అంటే 2 meters 60 సెంటీమీటర్స్ ఇంటూ 7 అన్నమాట. 7 2s ఎంత అండి 14 మీటర్స్ అవుతుందండి. ప్లస్ 60 ఇంటూ 7 అంటే 420 అవుతుందండి. 420 సెంటీమీటర్స్. ఈ 420 సెంటీమీటర్స్ ని మనము 4 మీటర్స్ ప్లస్ 20 సెంటీమీటర్స్ అని రాయొచ్చండి. ఇది ఒక 14 అండి. 14 ప్లస్ 4 ఇది 14 మీటర్స్. 14 ప్లస్ 4 ఏమవుతుందండి 18 అవుతుందండి. అంటే 18 మీటర్స్ 20 సెంటీమీటర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. కాబట్టి సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 79 అండి. ది కాస్ట్ ఆఫ్ 4 డజన్ పేపర్స్ ఈస్ 24. ది కాస్ట్ ఆఫ్ 1 స్కోర్ ఆఫ్ పేపర్స్ ఇన్ రూపీస్ అని ఇచ్చారండి. ఆల్రెడీ ఇటువంటి క్వశ్చన్ చేయడం జరిగిందండి. 4 డజన్ల పేపర్ల ధర 24 రూపాయలండి. అయితే ఒక స్కోర్ ధర ఎంత అడుగుతున్నాడండి. ఒక స్కోరు ధర. అయితే ఇక్కడ 4 డజన్లు అని గుర్తు రావాలంటే మీకు ఒక 4 డజన్లు అనగానే ఒక డజన్ అంటే ఎంత అండి 12 అండి. అంటే 4 ఇంటూ 12 ఇజ్ ఈక్వల్ టు 24 రూపాయలండి. అయినట్లయితే ఒక స్కోర్ పేపర్స్ అనగానే మీకు గుర్తు రావాలంటే 20 పేపర్లు అండి. మరి 20 పేపర్లు అంటే ఎంత పడుతుంది చూడండి ఇక్కడ. 4 ఇంటూ 12 48. 48 ఈజ్ ఈక్వల్ టు 24 అంటే ఏమైందండి ఆఫ్ అయింది అనమాట. ఇక్కడ కూడా ఏమవుతుందండి ఆఫ్ అవుతుందండి. 20లో ఆఫ్ ఎంత అవుతుందండి 10 అవుతుందండి. 10 రూపీస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే సి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం పెట్టుకోవచ్చండి. అదే ఇక్కడ రాసాను చూడండి. 48 పేపర్స్ అనమాట. 48 పేపర్స్ 24 రూపాయలు అయినట్లయితే ఒక పేపర్ ఏమవుతుందంటే హాఫ్ రూపీ అవుతుందండి. అలాగే 20 పేపర్లు స్కోర్ అంటే 20 కాదండి. 20 పేపర్లు హాఫ్ రూపీ చొప్పున హాఫ్ రూపీ చొప్పున లేదా అర్ధ రూపాయి చొప్పున మనకి ఏమవుతుందంటే 10 రూపాయలు అవుతుందండి. 10 రూపీస్. ఓకేనండి. కాబట్టి 10 రూపీస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ ఇక్కడ మనం ఎలా చేయగలిగామంటే ఇక్కడ పేపర్స్ సంఖ్య పెరిగినప్పుడు రేట్ కూడా పెరుగుతుంది. అంటే ఇది అనులోమానుపాతంలో ఉంది. అనులోమానుపాతంలో ఉంది. డైరెక్ట్ ప్రాపోర్షన్ లో ఉంది. డైరెక్ట్ ప్రాపోర్షన్ లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేస్తుందండి. ఇప్పుడే చూడండి కాబట్టి ఈ 10 ఇక్కడ వదిలేయండి. ఇలా ఉంది కదా 48 24 అండి. 20 ఉందండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 20 ఇంటూ 24 అవుతుందండి. 20 ఇంటూ 24 బై 48 అవుతుంది అనమాట. 24 1 24 2 అంటే 2 1 2 10 అనమాట. ఇది ఈక్వల్ టు 10 అవుతుంది. ఓకే. క్రాస్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 80 అండి. ది కాస్ట్ ఆఫ్ 8 ప్యాన్స్ అండ్ 14 ఓవెన్స్ ఈజ్ 36,520 రూపీస్. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 12 ప్యాన్ అండ్ 21 ఓవెన్స్ అని ఇచ్చారండి. 8 ఫ్యాన్స్ మరియు 14 ఓవెన్స్ ధర 36,500 రూపాయలు అండి. అయినా 12 ఫ్యాన్స్ 21 ఓవెన్ల ధర ఎంత అని అడిగాడండి. ఇక్కడ చూడండి 8 ఫ్యాన్స్ అండి. 8 ఫ్యాన్స్ ప్లస్ 14 ఓవెన్స్. 14 ఓవెన్స్ ఓవెన్స్ ని ఓ అని పెట్టేద్దాం. ఓవెన్స్ కు దూరం పెట్టండి. 140 అనుకుంటారు మీరు. ఓడబ్ల్యూ అని పెట్టండి. కాకపోతే ఓడబ్ల్యూ ఓవెన్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అండి 36,520 అండి. అలాంటి మనకి ఏం కావాలండి 12 ప్యాన్లు మరియు 21 ఓవెన్లు కాస్ట్ కావాలన్నమాట. ఎంత అవుతుందో చూడండి. ఇప్పుడు చూడండి దీనికి మనము దేంతో మల్టిప్లై చేస్తే 12 వస్తుందో చూడండి. 8 ని దేంతో మల్టిప్లై చేస్తే 12 వస్తుందండి. దీన్ని మనము 3/2తో మల్టిప్లై చేస్తే 12 వస్తుందండి. 3/2తో చూడండి 8 మూళ్ళు ఎంత 24/2 అండి. అంటే 12 అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి 14 మూళ్ళు అండి. 52 14 మూళ్ళు 42 అండి. 42/2 అంటే 21 అవుతుంది. సరిపోయిందా లేదండి. అంటే ఈ రెండింటిని కూడా 3/2తో మల్టిప్లై చేస్తే మనకి వస్తున్నాయి కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేయాలంటే 3/2తో మల్టిప్లై చేసేయండి. 3/2తో మల్టిప్లై చేసినట్లయితే ఎంత వస్తుందో చూడండి ఇక్కడ. అంటే 36,520ని 3తో గుణించి 2తో భాగించాలన్నమాట. 2తో భాగించిన ముందు 2తో 2 1 2 అండి. 2 9 16 చూడండి 2 1 2 2 8 16 2 2 4 అండి. 2 6 12 0 అనమాట. మల్టిప్లై చేసేటప్పుడు 0 3 6 18 1 3 2
6 ప్లస్ 1 అంటే 7 అవుతుంది. 3తో 3 8 అండి 24 ప్లస్ 1 అంటే 24 అండి. 3తో 3 1 3 అండి. 3 ప్లస్ 2 అంటే 5 అనమాట. 54,780 రూపీస్. 54,780 రూపీస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. మీకు ఇంత వద్దనుకుంటే ఏం చేయాలంటే డీసమ్ చేసుకోండి. ప్రాసెస్ అనేది ఎక్కువైపోయింది అనుకోండి. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే డీసమ్ చేసుకోండి. డీసమ్ లో కూడా మన ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 81 అండి. ది కాస్ట్ ఆఫ్ 5 కేజెస్ ఆఫ్ యాపిల్స్ ఈజ్ 450. The cost of 12 dozen mangoes is 4,320 and the cost of 4 kgs of oranges is 240. What is the total cost of 8 kgs of apple, 8 dozens of mangoes and 8 kgs of oranges అని ఇచ్చాడండి. 5 కిలోల యాపిల్ ధర 450 రూపాయలండి. 12 డజన్ మామిడి ధర చూసుకున్నట్లయితే 4,320 అండి. 4 కిలోల నారింజ ధర 240 అండి. అయితే మొత్తం 8 కిలోల యాపిల్, 8 డజన్ల మామిడి, 8 కిలోల నారింజ ధర ఎంత అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడండి. ఇక్కడ ధరలను ఇక్కడ ప్లస్ చేద్దాము. 5 కిలోల యాపిల్ ఎంత అంటే 450 రూపాయలండి. అంటే ఏమైందండి 5.90 పడుతుందండి. 9,45 కాబట్టి మనకి ఏం కావాలండి 8 కిలోలు కావాలండి. 8 కిలోలు కావాలి కాబట్టి 8 ఇంటూ 90 అంటే మనకి 720 అవుతుందండి. అంటే 720 ప్లస్ ఒకటి అయ్యిందండి. నెక్స్ట్ చూడండి 12 డజన్ల మామిడి ధర 12 డజన్ల మామిడి ధర చూసుకున్నట్లయితే 4,320 ఉందండి. అయినట్లయితే 8 డజన్ల మామిడి ధర కావాలి. 8 డజన్ల మామిడి ధర కావాలండి. అప్పుడు ఏమవుతుందండి 8/12 ఇంటూ 4,320 అండి. క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి ఎందుకంటే ఎన్ని ఎక్కువ మామిడి పళ్ళు అయితే అంత ఎక్కువ రేట్ అవుతుందండి. కాబట్టి 4తో 4 1 4 రెళ్ళు 8 అండి 4 3 అండి. 3తో కట్ చేసినట్లయితే 3తో 3 1 3 ఇక్కడ 12 ఉంటుందండి. 3 4 12 ఇంకా 12 ఉంటుందండి. 3 4 0 అనమాట. 2తో మల్టిప్లై చేసండి. 2 ఇంటూ 144 ఈక్వల్ టు 288 అవుతుంది కాబట్టి 2,880 రూపీస్ అండి. 2,880 రూపీస్ ప్లస్ ఇంకా మనకి ఏంది యాపిల్స్ అయిపోయాయండి, మ్యాంగోస్ అయిపోయి ఇంకా ఆరెంజ్ కావాలి. యాపిల్స్ అయిపోయి మ్యాంగోస్ అయిపోయి ఆరెంజ్ కావాలండి. ఆరెంజ్ విషయంలో చూసుకున్నట్లయితే మనకి ఏమి ఇచ్చేటువంటి ఇక్కడ 4 కిలోస్ ఆరెంజెస్ 4 కిలో ఆరెంజెస్ ఈక్వల్ టు 240 అయితే మనకి ఏం కావాలంటే 8 కిలోస్ కావాలండి. ఇక్కడ ఇంటూ 2 అయింది కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 2 చేసేయండి. 2 చేస్తే ఏమవుతుందంటే 480 రూపీస్ అవుతుందండి. కాబట్టి ఇక్కడ 480 తీసుకోండి. మొత్తం ప్లస్ చేసేయండి. 8 ప్లస్ 2 అంటే 10 ప్లస్ 8 అంటే 18 అవుతుందండి. 0 1 8 ప్లస్ 5 అండి. సారీ 8 ప్లస్ 7 అంటే 15 అండి. 15 ప్లస్ 5 అంటే 20 అవుతుందండి. 2 ప్లస్ 2 అంటే 4 అండి. 4,080 రూపీస్ అండి. 4,080 రూపీస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 4,080 రూపీస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 82 అండి. ది కాస్ట్ ఆఫ్ 21 పెన్సిల్స్ అండ్ 9 క్లిప్స్ ఈజ్ 819 రూపీస్. ది కాస్ట్ ఆఫ్ 7 పెన్సిల్స్ అండ్ 3 క్లిప్పర్స్ ఈజ్ అని ఇచ్చారండి. 21 పెన్సిల్స్ మరియు 9 క్లిప్స్ ధర 819 రూపాయలండి. అయినా 7 పెన్సిల్లు మరియు 3 క్లిప్పుల ధర ఎంత అడుగుతున్నాడండి. ఇప్పుడు సేమ్ క్వశ్చన్ అనమాట. ఇంతకుముందు మనం ఆల్రెడీ చేసాము ఇక్కడ. 21 పెన్సిల్స్ అండి ప్లస్ 9 క్లిప్స్ సి అని రాసుకో 9 క్లిప్స్ ధర ఎంత అండి 819 అండి. మరి ఇంకా వాళ్ళు ఏం కావాలండి 7 పెన్సిల్స్ ప్లస్ 3 క్లిప్స్ కావాలండి. 3 క్లిప్స్ వేల కావాలన్నమాట. ఇక్కడ చూడండి ప్రతిదాన్ని కూడాను మనము 3తో డివిజన్ చేసినట్లయితే ఇది వచ్చిందండి. 3తో డివిజన్ చేసినట్లయితే లేదా ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే ఏం చేస్తారంటే దీని నుండి 3 కామన్ తీసేయండి. దీని నుండి 3 కామన్ తీసేయండి. 3 కామన్ తీసినట్లయితే చూడండి ఇలాగే వస్తుందా. ఇక్కడ 3 కామన్ తీసారు అనుకోండి. 3 7 ఎంతండి 3 7 21 అండి. 3 3 9 సరిపోయిందా లేదా. 3 కామన్ తీస్తే ఇక్కడ కూడా ఏమవుతుందండి ఇలా అవుతుంది అనమాట. ఈ 3 అటు పంపించారు అనుకోండి మనకి ఏమవుతుందంటే 7p ప్లస్ 3c ఈజ్ ఈక్వల్ టు 819 బై ఏమవుతుందంటే 3 అవుతుందండి. 3తో చూడండి 3 2 6 అండి. ఇంకా మనకు 21 ఉంటుందండి. 3 7 21 3 3 అండి. కాబట్టి ఏమవుతుందంటే 273 రూపీస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 273 రూపీస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనండి. మనము చేసే విధానమే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ మనం కామన్ తీసాము, అది తీసిన తర్వాత పంపిస్తాం అనమాట. ఈ విధంగా మీరు చేయండి. ఏ క్వశ్చన్ అయినా సరే మీరు సింపుల్ గా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనండి. అయితే మనం ఇప్పటి వరకు మనము చైన్ రూల్ అనే టాపిక్ లో మొత్తం 82 క్వశ్చన్స్ ఉన్నాయండి. 82 క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మనం ఆల్రెడీ ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ లో చైన్ రూల్ టాపిక్ మొత్తం చెప్పడం జరిగిందండి. అలాగే ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో కూడాను చైన్ రూల్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం కిరణ్ కూడా చెప్పుకోబోతున్నామండి. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయండి మీకు 100% అనేది న్యాయం జరుగుతుంది. 100% అందులో నుంచి మీకు క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి.
ఏ ఒక్క మోడల్ కూడా మిస్ అవ్వదు. అలాగే ప్రాక్టీస్ కూడా అయిపోతుందండి. ఆర్ఎస్ఆర్ ఓల్డ్, న్యూ చేసిన తర్వాత కిరణ్ కూడా మీరు చేయగలిగితే, చెయ్యకపోయినా సరే మీకు మాక్సిమం ప్రాక్టీస్ అయిపోతుందండి. ఇంకా చేస్తే మీకు ప్రాక్టీస్ అనేది చాలా బాగా అవుతుందండి. మినిమమ్ 3 ఇయర్స్ వరకు మీరు ఆ మెథడ్స్ గాని, టెక్నిక్స్ గాని మర్చిపోయే అవకాశం ఉంటదండి. ఎందుకంటే కిరణ్‌లో ఒక్కొక్క మోడల్‌కి 10 క్వెషన్స్ మనం ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఆర్ఎస్ఆర్‌లో న్యూ ఎడిషన్‌లో అయితే ఒక్కొక్క మోడల్‌కి మినిమమ్ 5 ప్రాక్టీస్ చేయొచ్చనమాట. ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ అయితే ఒక్కొక్క మోడల్‌కి ఒక 2 గాని లేదా ఒక క్వెషనే ఉంటాయండి. ఒక్కొక్క మోడల్‌కి రిపీటెడ్ మోడల్స్ మరి ఉండవనమాట. ఇక్కడ న్యూ ఎడిషన్‌లో మాత్రం ఒక్కొక్క మోడల్‌ని 5 క్వెషన్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చండి. అందులో మోడల్స్ వేరియేషన్ కూడా అన్ని చూపించేస్తున్నాడండి. కాబట్టి అందుకే నేను ఎక్కువ మందికి ఇదే ప్రిఫర్ చేస్తున్నాననమాట. ఆర్ఎస్ఎల్ న్యూ ఎడిషన్ అనేది. కిరణ్ చూసుకున్నట్లయితే దీనన్నిటికి బెటర్ అనమాట. ఒక్కొక్క మోడల్‌ని 10-15 వరకు ప్రాక్టీస్ క్వెషన్స్ ఉన్నాయండి. ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్‌లో వచ్చిన క్వెషన్సే కాబట్టి మనకి ఎగ్జామ్‌లో ఇలాంటి క్వెషన్ వస్తుంది అని మీకు ఐడియా కూడా వస్తుందనమాట. కిరణ్ అయితే బెటరు. కిరణ్ అంటే చాలా ఎక్కువైపోతుంది కాబట్టి ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే 10,500 క్వెషన్స్ ఉన్న బుక్ రిలీజ్ అయింది కాబట్టి 10,500 క్వెషన్స్ చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి. ఇందులో అయితే ఓన్లీ 2,500 క్వెషన్‌లు ఉంటాయండి. ఇందులో 5,000 కంటే ఎక్కువ క్వెషన్స్ ఉంటాయండి. 5,200 క్వెషన్స్ ఉన్నాయి అందులో. ఇందులో అయితే 10,500 క్వెషన్‌లు ఉన్నాయి. అంటే దీనికి ఈ రెండిటి కంటే ఇది చాలా ఎక్కువనమాట క్వెషన్స్. ప్యూర్ మ్యాథ్స్ పరంగా మాత్రము కిరణ్ అయితే చాలా బెటర్ అనమాట. 100% మీకు న్యాయం జరుగుతుంది. ప్యూర్ మ్యాథ్స్ పరంగా. ఓకేనండి. ఇది. మనకి ఈ బుక్స్‌లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మనకు కావాలనుకుంటే మన గణేష్ స్టడీ సెంటర్‌లో అనేవి అవైలబుల్‌గా ఉన్నాయండి. మన గణేష్ స్టడీ సెంటర్ యాప్ కూడా ఉంది. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే మీకు అందులో పూర్తి వివరాలు ఉంటాయండి. మీరు యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మీ మొబైల్‌తో రిజిస్టర్ అయిన తర్వాత మీకు లాస్ట్ లైన్‌లో చూసుకున్నట్లయితే హోము, బ్యాచెస్ అండ్ స్టోర్ అనే ఆప్షన్ ఉంటాయండి. స్టోరు, చార్టు, రిపోర్ట్ అని ఉంటది. మిడిల్‌లో స్టోర్ ఉంటుందండి. ఈ స్టోర్ మీద క్లిక్ చేసినట్లయితే మన ఛానెల్‌లో ఉండే లేదా మన యాప్‌లో ఉండే కోర్స్ వివరాలన్నీ తెలియజేస్తారండి. అందులో ఉంటాయి. మీకు నచ్చిన కోర్స్‌కి అమౌంట్ పే చేసి పూర్తి వివరాలను అంటే పూర్తి వీడియోస్ మీరు చూడొచ్చండి. అయితే మన ఛానెల్‌లో ఆర్ఎస్ఎల్ ఓల్డ్ బుక్‌తో పాటుగా ఆర్ఎస్ఎల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ ఉన్నాయండి. కిరణ్ క్లాసెస్ ఉన్నాయండి. కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్. దాంతో పాటుగా ప్యూర్ మ్యాథ్స్ కూడా చేయడం జరిగింది. దాంతో పాటుగా రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఈ రీజనింగ్ క్లాసెస్ ఏవి కావాలన్నా సరే మన యాప్ అనేది గణేష్ స్టడీ సెంటర్ యాప్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.